ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు, మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్‌ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకుంటాం కదా! అయితే ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇదొచ్చేసి మనకి రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మరలా చెప్తున్నానండి. మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి ₹17 అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్‌కైతే వస్తుందండి. ఇప్పుడు మనం ఈ గమ్ బాటిల్ తోటి లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా డాట్స్ పెట్టేటప్పుడు మరీ దూరంగా పెట్టొద్దండి. అలా అని దగ్గరగా కూడా పెట్టనవసరం లేదండి. డాట్‌కి మధ్యలో గ్యాప్ వచ్చేసి హాఫ్ ఇంచి ఉండేలా చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే ఎక్కడైతే మనం డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు, మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు లైనింగు, మెయిన్ పీస్ నీట్‌గా జాయింట్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకొచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్, షేప్ బెల్ట్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి,
హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ మనకి బార్డర్ అయితే వచ్చిందండి. హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు మనం గమ్తో జాయింట్ చేసుకోకూడదండి, మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ షేప్ బెల్ట్ కూడా మనం మిషన్ మీద ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎలాంటి క్లాత్ అయినా సరే మనం గమ్తో జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. ఒకవేళ మీకు హ్యాండ్స్కి బార్డర్ రాకుండా ప్లెయిన్గా వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మీరు హ్యాండ్స్ని కూడా గమ్తోనే జాయింట్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి నేను గమ్తో జాయింట్ చేయడం లేదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు గమ్తో జాయింట్ చేసేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.